Hi friends, welcome to Tech Travel Telugu. Friends, 11th November 2025 అంటే నిన్న Yamaha లాంచ్ ఈవెంట్ అయితే జరిగింది. ఆ లాంచ్ ఈవెంట్ లో రెండు వెహికల్స్ అయితే లాంచ్ చేశారు, రెండు వెహికల్స్ అయితే అన్వీల్ చేశారు. వాటి గురించి ఈ వీడియోలో క్లియర్ గా మాట్లాడుకుందాము. ఫస్ట్ లాంచ్ చేసిన వెహికల్స్ విషయానికి వస్తే Yamaha XSR 155 1,49,990 రూపాయల్లో ఈ వెహికల్ అయితే లాంచ్ చేశారు. స్పెసిఫికేషన్స్ ఏంటి, అలాగే ఆ వెహికల్ చూడటానికి ఎలా అనిపించింది, ఆన్ రోడ్ ప్రైస్ ఎంత అనే దాని గురించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ మన ఛానల్లో డెడికేటెడ్గా నిన్నే ఒక వీడియో రికార్డ్ చేసి అప్లోడ్ చేశాను. ఒకసారి ఆ వీడియో చెక్ చేయండి. ఆ వెహికల్ గురించి మీరు తెలుసుకోవాలి అనుకుంటే. సెకండ్ వెహికల్ విషయానికి వస్తే Yamaha FJ Drive 1,17,200 రూపాయలు ఈ వెహికల్ లాంచ్ చేశారనమాట. Yamaha FJ ఏదైతే ఉందో సేమ్ అదే స్పెసిఫికేషన్స్తో ఈ వెహికల్ అయితే లభిస్తూ ఉంది. కాకపోతే కొద్దిగా డిజైన్ అయితే అప్డేట్ చేశారు. దాని గురించి కొంచెం సేపట్లో మాట్లాడతాను. తర్వాత అన్వీల్ చేసిన వెహికల్స్ అయితే రెండని చెప్పాను కదా. అందులో ఫస్ట్ వెహికల్ విషయానికి వస్తే ఎరాక్స్ ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ అని చెప్పుకోవచ్చు. మీ అందరికీ తెలిసిన విషయమే. ఎరాక్స్ 155 స్కూటర్స్లో కొంచెం పవర్ఫుల్ వెహికల్ అని చెప్పుకోవచ్చు. అందులో మీకు లిక్విడ్ కూల్డ్ ఇంజిన్ అయితే ఉండిద్ది. MT-15 ఏదైతే ఇంజిన్ ఉందో ఆ ఇంజిన్ అయితే ఎరాక్స్ 155లో యూజ్ చేశారు. సేమ్ అదే డిజైన్తో ఇప్పుడు ఎలక్ట్రిక్ వెహికల్ అయితే రాబోతా ఉందన్నమాట. సో అన్వీల్ చేశారు కాబట్టి నెక్స్ట్ ఇయర్లో ఈ వెహికల్ అయితే మనకి వచ్చేస్తుంది. 14 ఇంచ్ alloy వీల్స్ అయితే ఉన్నాయి. ఫ్రంట్స్ అయినా బ్యాక్స్ అయినా మీకు డిస్క్ బ్రేక్లు అయితే ఇచ్చారు. రివర్స్ మోడ్ కూడా ఈ వెహికల్లో ఇంక్లూడ్ చేశారనమాట. మీరు ఫిజికల్గా వెనక్కి అయితే జరుపుకోవాల్సిన అవసరం లేదు. రివర్స్ బటన్ అయితే యాక్టివేట్ చేసుకుంటే ఆటోమేటిక్గా వెహికల్ అయితే వెనక్కి వచ్చేస్తుంది. రెండు బ్యాటరీస్ అయితే ఇచ్చారు. వీటిని కావాలంటే మీరు రిమూవ్ చేసుకొని ఇంటి లోపలికి తీసుకెళ్లి ఛార్జింగ్ పెట్టుకోవచ్చు అనమాట. ఇది ఒక ప్లస్ పాయింట్ అనిపించింది నాకు. సో ఈ వెహికల్ అయితే మీరు ఫ్యూచర్లో ఎక్స్పెక్ట్ చేయొచ్చు Yamaha దగ్గర నుంచి. సెకండ్ వెహికల్ విషయానికి వస్తే EC06 ఈ వెహికల్ అయితే లాంచ్ చేశారనమాట. ఇది కూడా ఎలక్ట్రిక్ స్కూటర్ అని చెప్పుకోవచ్చు. కొంచెం స్లిమ్ అయితే ఉంది. రివర్ ఇండి వెహికల్ ఏదైతే ఉందో సేమ్ అదే స్పెసిఫికేషన్స్తో ఈ వెహికల్ అయితే లాంచ్ చేశారు. కొద్దిగా సస్పెన్షన్ దగ్గర, బ్యాటరీస్ దగ్గర, చాసిస్ దగ్గర కొంచెం అప్డేట్ చేశారనమాట. వాళ్ళతో కొలాబరేట్ అయ్యి ఈ వెహికల్ అయితే లాంచ్ చేశారు కాబట్టి ఈ వెహికల్ కూడా మనం నెక్స్ట్ ఇయర్లో ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అంటే రెండు మోటార్ సైకిల్స్, రెండు ఎలక్ట్రిక్ స్కూటర్స్ అయితే నిన్న లాంచ్ ఈవెంట్లో లాంచ్ చేశారు Yamaha కంపెనీ వాళ్ళు. 2 వెహికల్స్ లాంచ్ చేశారు కాబట్టి ఈ మంత్ ఎండింగ్లో కానీ లేకపోతే నెక్స్ట్ మంత్ ఫస్ట్ వీక్లో కానీ ఈ వెహికల్స్ అవైలబిలిటీలో ఉండే అవకాశం అయితే ఉంది. XSR గురించి తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్లో డెడికేటెడ్ వీడియో ఉంది కాబట్టి అది ఒకసారి చెక్ చేయండి. ఇప్పుడు Yamaha FJ Drive గురించి క్లియర్గా తెలుసుకుందాము. స్పెసిఫికేషన్స్, డిజైన్ వాటి గురించి మొత్తం ఇప్పుడు నేను మాట్లాడతాను. ఫస్ట్ ఎక్స్షోరూమ్ ప్రైస్ విషయానికి వస్తే 1,17,200 రూపాయలు పెట్టారు. ఆన్ రోడ్ ప్రైస్ గురించి మీకు లాస్ట్లో ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఫస్ట్ మనం డిజైన్ గురించి మాట్లాడుకుందాము. ఫ్రంట్స్ అయినా మీకు హెడ్లైట్ డిజైన్ అయితే కొద్దిగా అప్డేట్ చేశారని చెప్పుకోవచ్చు. FZ25 ఏదైతే హెడ్లైట్ ఉందో సేమ్ అదే హెడ్లైట్ డిజైన్లో కనిపించే అవకాశం అయితే ఉంది. అది కాపీ చేసి ఇక్కడ పేస్ట్ చేయలేదు కానీ కొంచెం అప్డేట్ చేశారనమాట. చూస్తానికి నాకు అలా అనిపించింది. మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్స్ అయితే చేయండి. హెడ్లైట్ పక్కన పెట్టేస్తే మిగతాదంతా FZS వర్షన్ 4.0 ఏదైతే డిజైన్ ఉందో సేమ్ అదే డిజైన్ అయితే ఆ వెహికల్లో ఇచ్చారు. కన్సోల్ అయితే నాకు అస్సలు నచ్చలేదన్నమాట. కొంచెం సేపట్లో మాట్లాడతాను ఆ కన్సోల్ గురించి. ఫస్ట్ ఇంజన్ గురించి మాట్లాడుకున్నట్లయితే FZS వర్షన్ 4.0లో ఏదైతే ఇంజిన్ ఉందో సేమ్ అదే ఇంజన్. 2 valves ఎయిర్ కూల్డ్ 149cc SOS ఇంజిన్ అయితే ఇచ్చారు. 12.4 PS పవర్, 13.3 Nm టార్క్ అయితే ఆ ఇంజిన్ జనరేట్ చేసిద్ది. పెర్ఫార్మెన్స్ అయితే ఎక్కువ ఏమీ ఉండదు. మీరు ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయొద్దు కూడా. కొంచెం పవర్ ల్యాగ్ కూడా ఉండిద్ది. 5 స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ అయితే ఈ వెహికల్ యూజ్ చేశారు. అలాగే ఓపెన్ చైన్తో లభిస్తూ ఉంది కాబట్టి ఎవ్రీ 500 kilometersకి మీరు చైన్ క్లీన్ చేసుకోవాలి. బ్రేక్స్ కూడా FZలో ఏదైతే బ్రేక్స్ ఉన్నాయో సేమ్ అవే బ్రేక్స్ అయితే ఈ వెహికల్లో ఉంటాయి. ఫ్రంట్ 282mm డిస్క్ బ్రేకు, బ్యాక్స్ అయినా 220mm డిస్క్ బ్రేకు. సేఫ్టీ పరంగా ఫ్రంట్స్ అయినా ABS అయితే ఇచ్చారు. సేమ్ అదే సస్పెన్షన్ అనమాట. 41mm టెలిస్కోపిక్ సస్పెన్షన్, బ్యాక్స్ అయినా అడ్జస్టబుల్ మోనోషాక్ అయితే ఉండిద్ది. సో సస్పెన్షన్ పరంగా కానీ లేకపోతే ఇంజన్ పరంగా కానీ బ్రేక్స్ పరంగా కానీ ఎటువంటి డిఫరెన్సెస్ అయితే లేదు. ఇంకా టైర్స్ అండ్ వీల్స్ విషయానికి వస్తే ఇక్కడ మీరు కొద్దిగా డిఫరెన్సెస్ అయితే నోటీస్ చేస్తారు. 17 ఇంచ్ ఆరెంజ్ కలర్ alloy వీల్స్ అయితే ఇచ్చారు కొత్తగా. ఇవి చూస్తానికి బాగానే ఉన్నాయి. ట్యూబ్లెస్ టైర్స్తో మీకు ఈ వెహికల్ లభిస్తూ ఉంది. ఇంకా టైర్ సైజెస్ అయితే సేమ్ అనమాట. 100/80 సెక్షన్ టైర్ ఫ్రంట్ సైడ్ ఉండిద్ది. నార్మల్ టైర్, రేడియల్ టైర్ అయితే ఏమీ కాదు. బ్యాక్ సైడ్ 140/70 సెక్షన్ టైర్తో లభిస్తూ ఉంది. ఇది నార్మల్ టైరా లేకపోతే రేడియల్ టైర్ అనేది ఒకసారి వెహికల్ వచ్చిన తర్వాత మీకు చూసి చెప్తాను. డైమెన్షన్స్ విషయానికి వస్తే గ్రౌండ్ క్లియరెన్స్ అనేది 165mm అనేది ఇచ్చారు. మన ఇండియన్ రోడ్స్కి మినిమం 160 ఉంటే సరిపోయింది. కానీ ఇందులో 5mm అనేది ఎక్స్ట్రా ఉంది కాబట్టి సంతోషపడద్దు. ఎందుకంటే పెద్ద పెద్ద స్పీడ్ బ్రేకర్స్ క్రాస్ చేసేటప్పుడు బ్యాక్ సైడ్ పిలియన్ రైడర్గా కొద్దిగా హెవీ వెయిట్ ఉన్న పర్సన్ కూర్చుంటే తగిలే అవకాశం అయితే ఉంది. ఇంజిన్ దగ్గర 790mm సీట్ హైట్ అయితే ఇచ్చారు. సో 5.3, 5.4 ఆ హైట్ వల్ల కూడా ఈ వెహికల్ని రైడ్ చేయొచ్చు. వెయిట్ విషయానికి వస్తే 135 నుంచి 140 kgs మధ్యలో ఉండిద్ది అనమాట. ఎగ్జాక్ట్గా వాళ్ళు ఎక్కడ మెన్షన్ చేయలేదు. సో వన్స్ వెహికల్ వచ్చిన తర్వాత నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను స్పెసిఫికేషన్స్ గురించి. ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ విషయానికి వస్తే 13 లీటర్స్ అయితే అందులో పట్టింది. సేమ్ మీకు FZ ఫ్యూయల్ ట్యాంకే, ఫైబర్ ఫ్యూయల్ ట్యాంకే, మెటల్ ఫ్యూయల్ ట్యాంక్ అయితే ఏమీ కాదు. E20 పెట్రోల్కి ఆ వెహికల్ అయితే సపోర్ట్ చేసిద్ది. ఇప్పుడు లైట్స్ గురించి మాట్లాడుకుందాము. మెయిన్ డిఫరెన్సెస్ అయితే మీరు ఇక్కడ చూడొచ్చు. ప్రొజెక్టర్ లైట్ అయితే ఇచ్చారనమాట. నైట్ టైం విజిబిలిటీ కొంచెం ఇంప్రూవ్ అవుతుంది. అలాగే సైడ్స్ని మీకు LED DRLs అయితే ఉన్నాయి. హెడ్లైట్ డిజైన్ కొద్దిగా అప్డేట్ చేశారు.
పాత ఎఫ్జెడ్ నాకు అస్సలు నచ్చలేదు, ఆ డిజైన్ అంతగా బాగాలేదు అని అనుకున్న వాళ్ళు ఈ వెహికల్ అయితే కన్సిడర్ చేసుకోవచ్చు. ఇంకా మీకు తక్కువ ప్రైస్లోనే ఈ వెహికల్ లభిస్తూ ఉంది. బ్యాక్ సైడ్ టెయిల్ లైట్ కూడా ఎల్ఈడీ ఇచ్చారు, ఈవెన్ సిగ్నల్ లైట్స్ కూడా ఎల్ఈడీతోనే లభిస్తూ ఉన్నాయి కాబట్టి ఇది ఒక ప్లస్ పాయింట్ అనిపించింది నాకు. ఇంకా ఫీచర్స్ విషయానికి వస్తే ఫుల్లీ డిజిటల్ ఎల్సీడీ కన్సోల్తో లభిస్తూ ఉంది. చాలా బేసిక్ కన్సోల్ అని చెప్పుకోవచ్చు. ఈ కన్సోల్ అయితే నాకు అస్సలు ఏమీ నచ్చలేదు. పాత ఎఫ్జెడ్ కన్సోల్ మీ అందరికీ తెలిసిందే కదా, ఆల్రెడీ మన ఛానల్లో వీడియోస్ కూడా ఉన్నాయి, ఒకసారి మీరు చెక్ చేయొచ్చు. సేమ్ అదే కన్సోల్ అయితే ఇచ్చారు. స్పీడోమీటర్ ఉండిద్ది, ఓడోమీటర్, ట్రిప్ మీటర్స్, ఫ్యూయల్ గేజ్, మాల్ ఫంక్షన్ లైట్ ఇండికేటర్, ఇట్లాంటి బేసిక్ ఫీచర్స్తో మీకు ఆ కన్సోల్ అయితే లభిస్తూ ఉంది. సీట్ విషయానికి వస్తే ఎటువంటి మార్పు అయితే లేదనమాట, సింగిల్ లాంగ్ సీట్తో లభిస్తూ ఉంది. ఫ్యామిలీ కోసం కూడా ఈ వెహికల్ అయితే మీరు యూజ్ చేసుకోవచ్చు. బ్యాక్ సైడ్ గ్రాబ్ రైల్ కూడా కంఫర్టబుల్గా పట్టుకోవడానికి డిజైన్ చేశారు. మెటల్ ప్యాసింజర్ ఫుట్ రెస్ట్ అయితే ఉండిద్ది, శారీ గార్డ్ ఉండిద్ది. అలాగే పాత ఎఫ్జెడ్లో ఏదైతే కీస్ ఉన్నాయో సేమ్ అదే డిజైన్లో మీకు ఈ రెవ్ అయితే లభిస్తూ ఉంది. ఇంకా హ్యాండిల్ మీద ఉన్న స్విచెస్ విషయానికి వస్తే హ్యాండిల్కి రైట్ సైడ్ ఇంజన్ కిల్ స్విచ్, సెల్ఫ్ స్టార్ట్ అయితే ఉండిద్ది. హ్యాండిల్కి లెఫ్ట్ సైడ్ హై బీమ్, లో బీమ్ స్విచ్, ఇన్బిల్ట్ పాస్ స్విచ్ అయితే ఉండిద్ది. తర్వాత సిగ్నల్ లైట్ స్విచ్, హార్న్ స్విచ్ అయితే ఉండిద్ది. చాలా బేసిక్ స్విచెస్ అయితే ఆ వెహికల్లో ఉంటాయి. మరీ అంత వైడ్ హ్యాండిల్ బార్ అయితే ఏమీ ఉండదని నేను అనుకుంటున్నాను. సో ఒకసారి వెహికల్ వచ్చిన తర్వాత ఆ వెహికల్ మీద ఎక్కి కూర్చొని కంఫర్ట్, వెయిట్ ఎలా ఉంది, కాళ్ళు కింద అందుతున్నాయా లేదా, వైడ్ హ్యాండిల్ బార్ ఇచ్చారా లేదా అనే దాని గురించి మొత్తం మనం క్లియర్గా మాట్లాడుకుందాము. టాప్ స్పీడ్ విషయానికి వస్తే ఈజీగా 100 కిలోమీటర్స్ పైనే వెళ్ళగలదు. మైలేజ్ విషయానికి వస్తే పవర్ అండ్ టార్క్ తక్కువ ఉంది కాబట్టి ఈజీగా 40 కిలోమీటర్స్ దాకా మీరు ఎక్స్పెక్ట్ చేసి ఈ వెహికల్ అయితే పర్చేస్ చేయొచ్చు. ఇంకా ఆన్ రోడ్ ప్రైస్ విషయానికి వస్తే 1,17,000 రూపాయలు ఎక్స్షోరూమ్ ప్రైస్ ఉందని చెప్పాను కదా, ఆ ఎక్స్షోరూమ్ ప్రైస్కి 12% లైఫ్ ట్యాక్స్ అయితే పే చేయాలి. అలాగే ఒక 10,000 రూపీస్ దాకా ఇన్సూరెన్స్ ఉండే అవకాశం అయితే ఉంది. ఒక 2,000 రూపీస్ దాకా రిజిస్ట్రేషన్ ఛార్జెస్, ఒకవేళ ఏమైనా యాక్సెసరీస్ ఉంటే ఒక 5,000 రూపీస్ దాకా మనం యాడ్ చేసుకున్నా సరే 1,45,000 రూపాయలు ఉండే అవకాశం అయితే ఉంది. ఎఫ్జెడ్ డ్రైవ్ గురించి ఈ వీడియో ద్వారా మొత్తం మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశానని చెప్పేసి అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఇంకా ఎవరైతే సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారో వాళ్ళైతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేసి పెట్టుకోండి. నేను వీడియో పెట్టిన వెంటనే మీరే ఫస్ట్ ఓపెన్ చేసి చూడొచ్చు. థ్యాంక్ యూ.